Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce, Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Financial Accounting. Our today's topic is subsidiary books. In these subsidiary books, already we discussed about the purchase book and పర్చేజ్ రిటర్న్స్ బుక్, కొనుగోలు పుస్తకము మరియు కొనుగోలు వాపసుల పుస్తకం గురించి చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం అమ్మకాల పుస్తకము అంటే ఏంటి, అమ్మకాల వాపసుల పుస్తకం అంటే ఏంటి చూద్దాం. అమ్మకాల పుస్తకం అనేది ఏంటంటే వస్తువులను ఆ రూపాయి అమ్మినప్పుడు మాత్రమే నమోదు చేయబడే పుస్తకాన్ని అమ్మకాల పుస్తకము అంటారు. వస్తువులను అంటే సరుకును, వస్తువులు కాదు, సరుకును అరువుపై అమ్మినప్పుడు నమోదు చేయబడే పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని అమ్మకాల పుస్తకము అంటాము. నగదు అమ్మకాలు, ఆస్తుల అమ్మకాలు ఈ పుస్తకంలో రావు. కేవలం ఏదైతే వ్యాపారం మనం చేస్తున్నామో, ఏ వస్తువుతో అయితే వ్యాపారం మనం నిర్వర్తిస్తున్నామో ఆ వస్తువు అరువుపై కొన్నప్పుడు మాత్రమే ఈ పుస్తకంలో నమోదు చేస్తాం. ఓకే, అయితే ఈ పుస్తకంలో కొనుగోలు వాపసుల పుస్తకంలో కొనుగోలు పుస్తకంలో ఎలాగైతే వరుసలు ఉంటాయో అదే విధంగా ఈ పుస్తకంలో కూడా ఉంటాయి. ఏంటవి అంటే తేదీ, ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది, ఇక్కడ కింద ఇది తేదీ, వివరాలు, పుట సంఖ్య, మళ్ళీ వివరాలు, ఇది ఇన్నర్ కాలం, క్యాల్కులేషన్స్ ఇలా చేసుకోవడానికి. తర్వాత మొత్తం టోటల్గా ఎంత అనేది ఇక్కడ ఈ అవుటర్ కాలంలో చూపిస్తున్నాం. ఓకే, తేదీ, డేట్, వివరాలు, పర్టికులర్స్, పుట్ట సంఖ్య, లెడ్జర్ ఫోలియో నంబర్, జర్నల్ ఫోలియో నంబర్, పర్టికులర్స్, ఇక్కడ మళ్ళీ టోటల్ అమౌంట్ ఎంత. ఓకే, అయితే దీంట్లో మనము డేట్ కాలంలో డేట్ నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వివరాల కాలంలో అరువు కొనుగోలు, అరువుకు ఎవరు మన దగ్గర కొన్నారో వాళ్ళ యొక్క వివరాలను, పేరు, వాళ్ళు ఎక్కడ వాళ్ళది అనేది చిరునామా అన్నమాట, అవి రాయటం జరుగుతుంది. తర్వాత ఇన్వాయిస్ ధరని, నికర మొత్తంని, నికర మొత్తంలో నికర మొత్తం తీసుకోవాలంటే ఏదైనా డిస్కౌంట్ లాంటిది ఉంటే ఆ డిస్కౌంట్ని తీసేసి మిగిలిన మొత్తంని మొత్తం కాలంలో తీసుకుంటాం. ఓకే, తర్వాత ఖాతాదారుడి ఖాతాను అతని పేరుకి ఎదురుగా ఉన్న మొత్తంతో టు అమ్మకాల ఖాతాని డెబిట్ చేస్తాము. కాల వ్యవధుల ముగింపులో అరువు అమ్మకాల ఖాతాలో మొత్తం బై అమ్మకాల పుస్తకం ప్రకారం వివరాలు అని రాయటం జరుగుతుంది. దీని గురించి మనం క్లియర్గా మనకు ఒక ఐడియా రావాలంటే ఒక లెక్క చదివి దాన్ని ఎలా చేస్తామనేది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఆనంద్ ఫర్నిచర్ వర్క్స్ వల్ల అమ్మకాల పుస్తకాన్ని ఇవ్వటం జరిగింది, వివరాలు ఇవ్వటం జరిగింది. చూడండి, ఈ దిగువ వివరాల నుండి ఆనంద్ ఫర్నిచర్ వర్క్స్ అమ్మకాల పుస్తకాన్ని రాయము అని చెప్పారు కదా. మనకి డీటెయిల్స్ ఇచ్చాడు. 2015 జనవరి 5 ఆ రోజు అతను ఏం చేశాడు, అరువుపై మిశ్రా అండ్ కంపెనీ, కో అంటే కంపెనీ, మిశ్రా అండ్ కంపెనీకి అమ్మిన 10 బల్లాలు, ఇది ఫర్నిచర్ షాప్ కదా, అందుకని వీళ్ళు ఏం చేశారు, 10 బల్లాలు ఒక్కొక్కటి ₹75.50 చొప్పున, కుర్చీలు ఒక్కొక్కటి ₹30 చొప్పున అమ్మటం జరిగింది. ఎవరికి, మిశ్రా అండ్ కంపెనీకి. అదే వివరాలు మనం ఇక్కడ ఎలా రాసాను చూడండి. డేట్
2015 జనవరి 5 మిశ్రా అండ్ కో. ఇది ఎవరు అయితే మనకు దగ్గర కొన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు ఇంకా ఏమైనా ఇచ్చుంటే అవి కూడా ఇక్కడ రాస్తాము. తర్వాత 10 బల్లాలు ఒక్కొక్కటి 75 రూపాయల చొప్పున, అంటే 10 × 75 750 అవుతున్నాయి. తర్వాత 50 కుర్చీలు ఒక్కొక్కటి 30 రూపాయల చొప్పున, అంటే 50 × 30 అంటే 1500 అవుతుంది. మొత్తం కలిపి టోటల్గా తీసుకుంటే 2225 అవుతుంది. దీంట్లోంచి మనకి 10% వర్తకప్ డిస్కౌంట్ అనేసి ఇక్కడ కింద చెప్పారు చూడండి. ఆనంద్ ఫర్నిచర్ వర్క్స్ అనుమతించిన వర్తకప్ డిస్కౌంట్ 10%. అంటే ఇక్కడ 2225లో పైన 10% అంటే ఒక లాస్ట్ ఒక 222 అవుతుంది కదా. ఇది 0 యాక్చువల్గా బై మిస్టేక్లో మనకి 5 అని పడింది. 2250 రూపీస్ ఇది టోటల్ 2250. అందులోంచి 225 తీసేస్తే మనకి ఇక్కడ 1500 ప్లస్ 750 కలిపితే మనకి 2250 అవుతుంది. వర్తకప్ డిస్కౌంట్ 225 అవుతుంది. తీసేస్తే మనకు అప్పుడు అవుటర్లో 2025 వస్తుంది. ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది, సో ఇక్కడ మీరు కరెక్ట్గా చేసుకోండి. 2250 ఇది 2250 మైనస్ 225 తీసేస్తే 2025 అవుతుంది. ఇవి నికర అమ్మకాలు. తర్వాత జనవరి 18 రోజు తివారీ బ్రదర్, ఇక్కడ చూడండి, జనవరి 18 రోజు అరువుపై తివారీ బ్రదర్స్కు అమ్మినది 5 బీరువాలు ఒక్కొక్కటి 1000 రూపాయల చొప్పున, 50 కుర్చీలు ఒక్కొక్కటి 30 రూపాయల చొప్పున, 7 బల్లాలు ఒక్కొక్కటి 70 రూపాయల చొప్పున. ఇవన్నీ కూడా ఫర్నిచర్ షాప్లో ఉండే వస్తువులే కాబట్టి వీటన్నింటిని కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చు. అందుకని జనవరి 18 రోజు తివారీ బ్రదర్స్ అని హెడ్డింగ్ పెట్టేసి వాళ్ళు ఏమేమి కొన్నారనేది చూద్దాం. 5 బీరువాలు ఒక్కొక్కటి 1000 రూపాయలు అంటే 5000 అవుతుంది. తర్వాత 50 కుర్చీలు ఒక్కొక్కటి 30 రూపాయల చొప్పున 1500 అవుతుంది. 5 బల్లాలు ఒక్కొక్కటి 70 రూపాయల చొప్పున 350 రూపాయలు అవుతుంది. వీటన్నింటి టోటల్ చేస్తే 6850 అవుతుంది. ఇందులోంచి వర్తకపు డిస్కౌంట్ 10% తీసేయండి. వర్తకపు డిస్కౌంట్ 10%. 6850 పైన 10% అంటే షార్ట్ కట్ మెథడ్లో మనం ఒక 0 తీసేస్తే సరిపోతుంది. తీసేస్తే మనకి ఎంత వస్తుంది అప్పుడు 6850లోంచి 685 తీసేస్తే 6165 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా నికర అమ్మకాలు అవుతాయి. మరోసారి మనం లెక్కలోకి వెళ్ళి చూస్తే జనవరి 22 నాడు నగదుకు సత్యనారాయణకు అమ్మినది 25 బల్లాలు ఒక్కొక్కటి 70 రూపాయల చొప్పున, 30 కుర్చీలు ఒక్కొక్కటి 28 రూపాయల చొప్పున. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నగదుకు అమ్మినాం. నగదు వ్యవహారాలు ఈ పుస్తకంలో వస్తాయా? రావు కదా. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ని ఏదైతే జనవరి 22 నాడు జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఈ పుస్తకంలో రాదు, నగదు పుస్తకంలో నమోదు చేయాలి. ఎందుకు అంటే ఇందులో మనం కేవలం అరువుపై సరుకు అమ్మినప్పుడు మాత్రమే నమోదు చేస్తాం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నగదుకు సత్యనారాయణకు అమ్మినము అంటే ఇది నగదు వ్యవహారం కనుక ఈ పుస్తకంలో రాదు. ఇప్పుడు ఇక్కడ మనకి రెండే ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. ఆ రెండింటిని అవుటర్ కాలంలో ఉన్న టోటల్ని కూడినట్లయితే ప్లస్ చేస్తే 8190. ఇదేంటి? మొత్తం అమ్మకాలు. జనవరిలో మొత్తం అరువు అమ్మకాలు ఎన్ని మనకి? 8190. ఓకే, ఇప్పుడు మీకు అమ్మకాల పుస్తకం గురించి క్లియర్గా అర్థమై ఉంటుంది, అవునా? కాబట్టి నెక్స్ట్ మనం అమ్మకాల వాపసుల పుస్తకం గురించి నేర్చుకుందాం.
ఏంటది? అమ్మకాల వాపసుల పుస్తకం, సేల్స్ రిటర్న్స్ బుక్. అమ్మకాలు జరిగిన ప్రతి చోట మళ్ళీ కొన్నైనా రిటర్న్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా రిటర్న్ వచ్చినప్పుడు సరుకు మనది మనకు వచ్చేస్తుంది. రూపాయి అమ్మిన సరుకును రూపాయి అమ్మి అవి ఖాతాదారుల చేత వాపస్ చేయబడినట్లయితే వాటిని అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చేస్తున్నాం. ఈ పుస్తకంను కూడా ఇతర రోజువారీ పుస్తకం వలనే తయారు చేసి నమోదు చేయవలసి ఉంటుంది. ఓకే, తర్వాత వివరాల వరుసలో ఏ ఖాతాదారునికైతే సరుకు వాపస్ చేస్తున్నామో అతని పేరును మరియు మొత్తం వరుసలో అతనికి ఎంత విలువ గల సరుకును వాపస్ చేస్తున్నాం అనేది ఆ విలువ మేరకు చూపాలి. ఇతర పుస్తకాల వల్లే నమోదు చేయటం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు అంటే మనం అమ్మకాల కొనుగోలు పుస్తకము, కొనుగోలు వాపసుల పుస్తకము, అమ్మకాల పుస్తకంలో ఎలాగైతే నమోదు చేస్తున్నామో అట్లానే ఇందులో కూడా నమోదు చేస్తాం. ఈ పుస్తకం వివిధ కాల వ్యవధులతో ముగించి ఆ పద్దును ఆవర్జ ఖాతాల్లో క్రింది విధంగా నమోదు చేయటం జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ పాయింట్, కాల వ్యవధుల మధ్య ముగించిన మొత్తాలతో అమ్మకాల వాపసుల ఖాతాను వివిధాలు అని డెబిట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే అమ్మకాలు ఎప్పుడు క్రెడిట్లో ఉంటాయి కాబట్టి వాటిని రద్దు చేయడం కోసం డెబిట్ చేస్తున్నాం. వ్యక్తిగత మొత్తాలలో ఖాతాదారుల ఖాతాను బై వాపసుల ఖాతా అని క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఈ అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా డెబిట్ నోట్ అని ఒక నోట్ని తయారు చేయటం జరుగుతుంది. క్రెడిట్ నోట్. కొనుగోలు వాపసులో ఎట్లాగైతే డెబిట్ నోట్ తయారు చేస్తామో ఇక్కడ అమ్మకాల వాపసులో క్రెడిట్ నోట్ అని ఒక నోట్ని తయారు చేస్తాం. ఏంటంటే అమ్మకందారు కొనుగోలుదారు నుండి సరుకులను వాపస్ పొందినట్లయితే అతను డెబిట్ నోట్తో పంపి డెబిట్కు అనుమతి తెలుపుతాడు. మరో విధంగా చెప్పాలంటే అమ్మకందారుడు కొనుగోలుదారుడికి కొనుగోలు వాపసుల సరుకులను వాపస్ పంపిన తర్వాత ఇచ్చే రసీదు. దీన్ని మనం క్రెడిట్ నోట్ అని వ్యవహరిస్తూ ఉంటాం. ఎందుకంటే ఖాతాదారుడి ఖాతాను మనం అదే మొత్తంతో క్రెడిట్ చేయడం జరుగుతుంది కాబట్టి క్రెడిట్ నోట్ అని చెప్పడం జరుగుతుంది. క్రెడిట్ నోట్ ఎలా తయారు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్ అండ్ కంపెనీ ఉంది. రాజ్ అండ్ కంపెనీ, అమృత అపార్ట్మెంట్స్, కాచిగూడ, హైదరాబాద్. దాని అడ్రస్, కొన్న వ్యక్తి ఎవరో వాళ్ళ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. డెబిట్ నోట్ నంబరు, ఇన్వాయిస్ నెంబరు, క్రెడిట్ నోట్ నంబరు, ఇన్వాయిస్ నెంబరు, డేట్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ దీంట్లో వివరాలని రాసి పంపిస్తాం. ఇది డెబిట్ నోట్, సరుకుకు సంబంధించిన వివరాలు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టు దిలీప్ అండ్ కంపెనీ, 101 శివ టవర్స్, అశోక్ నగర్, హైదరాబాద్. ఇది వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు. తర్వాత సరఫరాదారు యొక్క పేరు మరియు చిరునామా రాసుకుంటాం. ఏమేమి వాపస్ పంపిస్తున్నాం, ఏమేమి వాపస్ వచ్చాయి చూడండి. 10 ప్యాకెట్లు 100 గ్రాములు రెడ్ లేబుల్ టీ వాపస్ పాడైపోయినవిగా స్వీకరించడమైనది. ప్యాకెట్ రూపాయలు 50 చొప్పున 50 × 10 అంటే 500 అవుతాయి. వర్తకప్ డిస్కౌంట్ తీసిస్తే 50 రూపాయలు పోగా 450 రూపాయలు మాత్రమే మనం తీసుకున్నామని అర్థం. ఓకే, ఇప్పుడు సరుకు వాపస్ వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని తగ్గించుకొని చూపించుకోవాల్సి వస్తుంది. ఇందాక మనం డెబిట్ నోట్ చూస్తున్నాము, అట్లనే ఇక్కడ క్రెడిట్ నోట్ కూడా సేమ్. డెబిట్ నోట్ అయినా క్రెడిట్ నోట్ అయినా రెండు కూడా ఒకే మాదిరిగా ఉంటాయి.
కొంచెం డీటెయిల్స్లోనే మార్పు వస్తుంది, నెంబర్లు మారుతాయి, పేరు మారుతుంది, అంతే. కొనుగోలు వాపసులు వచ్చినప్పుడు ఎంత సరుకు సేమ్ ఈ బుక్లో ఎలా రాస్తామో అట్లానే రాస్తాము, కొనుగోలు అమ్మకాల వాపసుల పుస్తకంలో ఎలా రాస్తామో అలానే నమోదు చేసుకుంటాము. డిఫరెన్స్ ఏమీ ఎక్కువగా ఉండదు. ఇక్కడ చూడండి, అమ్మకాల వాపసుల పుస్తకం కనిపిస్తుంది. కృష్ణా నుండి జనవరి 19th రోజు వాపసు వచ్చింది కాబట్టి కృష్ణా ఖాతాలో రాసుకున్నాము 2000. దీన్ని మనం జనవరి 31st రోజు మొత్తం కలిపి ఒకటేసారి, ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటే అవన్నిటిని కలిపి యాడ్ చేసుకుంటాము. ఇక్కడ ఒకటే ఉంది కనుక యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2000 డిజిట్స్లో అమ్మకాల వాపసుల ఖాతాకు డెబిట్ చేసేస్తాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనకు సహాయక పుస్తకాల్లో నెక్స్ట్ పుస్తకం పేరేంటి అంటే వసూలు బిల్లుల పుస్తకం, బిల్స్ రిసీవబుల్స్ బుక్. బిల్లులు 2 రకాలు ఉంటాయి, వసూలు బిల్లులు, చెల్లింపు బిల్లులు. ఇవి రుణదాతలు మరియు రుణగ్రస్తుల మధ్య ఖాతాలను పరిష్కరించుకోవటం వలన ఏర్పాటు చేయబడతాయి. బిల్ అనున్నది ఒక నిర్ణీత మొత్తం ఒక నిర్ణీత తేదీన నిర్ణీతమైన వ్యక్తికి చెల్లింపు చేయమని రుణదాత రుణగ్రస్తుడికి ఇచ్చు ఆజ్ఞ. బిల్ అంటే ఏంటి? ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత తేదీన ఒక నిర్ణీత వ్యక్తికి చెల్లింపు చేయమని రుణదాత రుణగ్రస్తుడికి ఇచ్చే ఆజ్ఞని బిల్లు అంటాం. రుణగ్రస్తుడికైతేనేమో చెల్లింపు బిల్ అవుతుంది, రుణదాతకైతేనేమో వసూలు బిల్ అవుతుంది. ఓకే, వీటిని ప్రత్యేకంగా నమోదు చేయటం జరుగుతుంది. వసూలు బిల్లులకు వేరే పుస్తకం, చెల్లింపు బిల్లులకు వేరే పుస్తకం ఏర్పాటు చేయటం జరుగుతుంది. వసూలు బిల్లుల పుస్తకం అనేది మనకు ఆస్తి కాబట్టి డెబిట్ నిల్వను చూపిస్తుంది. చెల్లింపు బిల్లు అనేది అప్పు కాబట్టి క్రెడిట్ నిల్వను చూపిస్తుంది. రెండింటిలో కూడా ఆ బిల్లుకు సంబంధించిన ఎవరి దగ్గర నుండి రావాల్సి ఉందో వాళ్ళ వివరాలని, చెల్లింపు బిల్లు అయినట్లయితే ఎవరికి మనం చెల్లించాల్సిందో వాళ్ళ డీటెయిల్స్ని నమోదు చేయటం జరుగుతుంది. అయితే ఇందులో కేవలం వసూలు బిల్లుల పుస్తకంలో కేవలం వసూలు బిల్లులు మాత్రమే నమోదవుతాయి, చెల్లింపు బిల్లుల పుస్తకంలో కేవలం చెల్లింపు బిల్లులు మాత్రమే నమోదవుతాయి. ఇక ఇవన్నీ పోగా ఇప్పటివరకు మనము 7 పుస్తకాల గురించి చదువుకున్నాము. ఒకటి కొనుగోలు పుస్తకం, రెండవది అమ్మకాల పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం, మూడవది అమ్మకాల పుస్తకం, నాలుగవది అమ్మకాల వాపసుల పుస్తకం, 5 వసూలు బిల్లుల పుస్తకం, 6 చెల్లింపు బిల్లుల పుస్తకం, 7 నగదు పుస్తకం. నగదు పుస్తకం అనేది ఇప్పటిదాకా మనం చదువుకున్న 4 పుస్తకాలు 6 పుస్తకాలు కూడా అన్ని అరువు వ్యవహారాలకు సంబంధించిన పుస్తకాలే. అలా అరువు వ్యవహారాలు కాకుండా నగదుకి సంబంధించిన కేవలం నగదుకి సంబంధించిన అంశాలను నమోదు చేయడానికి ఏర్పాటు చేయన పుస్తకము నగదు పుస్తకం. దీని గురించి సపరేట్గా చదువుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు 7 పుస్తకాల గురించి తెలుసుకున్నాం కదా నగదు పుస్తకంతో కలుపుకొని. ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది. అరువు వ్యవహారాలు, అరువు అమ్మకాలన్నీ అమ్మకాల పుస్తకంలో రాయాలి అని, అరువు కొనుగోళ్ళన్నీ కొనుగోలు పుస్తకంలో రాయాలి, సరుకు వాపసు వచ్చినప్పుడు అమ్మకాల వాపసుల పుస్తకం, మనం వాపసు చేస్తే
కొనుగోలు వాపసుల పుస్తకం. బిల్లులు వస్తే బిల్లు మనకు వస్తే వసూలు బిల్లుల పుస్తకంలో, మన దగ్గర చెల్లింపు బిల్లులు ఉంటే చెల్లింపు బిల్లుల పుస్తకంలో మనం ఎవరికైనా చెల్లించాల్సి ఉంటే నమోదు చేసుకుంటున్నాం. అంటే ఇలా ఒక్కొక్క అంశానికి ఒక్కో విధంగా ఎక్కడ నమోదు చేయాలనేది క్లారిటీగా కనిపిస్తుంది. అవునా? నగదుకు సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట నగదు పుస్తకంలో రాసేస్తున్నాం. దానికి సపరేట్గా బుక్ పెట్టి రాస్తాము, ఎందుకంటే ఎక్కువ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి. నగదు పుస్తకం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలా నమోదు చేసేటప్పుడు అన్ని ఒక్కో పుస్తకానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆ ప్రత్యేకమైన అంశాలు మాత్రమే అందులో నమోదు చేయటం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో అలా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన 8 పుస్తకాల్లో కూడా రాయటానికి అవకాశం లేనటువంటి అంశాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అలా రాయటానికి అవకాశం లేకుండా ఉండే అంశాలు ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మరి ఆ అంశాలను ఎక్కడ నమోదు చేయాలనే క్వశ్చన్ ఎదురవుతుంది కనుక అందుకు గాను ఏం చేశారంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని తీసుకెళ్ళి ఇంకో ప్రత్యేకమైన పుస్తకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పుస్తకంలో నమోదు చేస్తారు. ఆ పుస్తకం పేరే అసలు చిట్టా, జర్నల్ ప్రాపర్ అంటారు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అసలు చిట్టా అంటే ఏంటంటే మిగతా పుస్తకాలు మిగతా ట్రాన్సాక్షన్స్ అన్నిటికంటే కూడా అన్నింట్లలో మిగతా 7 పుస్తకాల్లో నమోదు చేయడానికి అవకాశం లేనటువంటి అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. ఓకే, అయితే అసలు చిట్టాలను నమోదు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ షాప్ ఉంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అంశం చెప్తాను, దాన్ని మీరు కూడా ఆలోచించి ఇప్పటివరకు మనం 8 బుక్స్ గురించి చదువుకున్నాం కదా. కొనుగోలు పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం, వసూలు బిల్లుల పుస్తకం, చెల్లింపు బిల్లుల పుస్తకం, నగదు పుస్తకం, అసలు చిట్టా. ఓకే, ఇలా ఏ అంశం ఏ దాంట్లో రాయాలనేది క్లారిటీగా తెలుస్తుంది, ఏ బుక్ అనేది. అలా తెలియకుండా ఉన్నప్పుడు ఏం చేయాలనే పరిస్థితిని తర్వాత ఆలోచించుకోవచ్చు. అయితే ఈ పైన చెప్పిన 7 పుస్తకాల్లో ఎక్కడ నమోదు చేయడానికి అవకాశం లేని కొన్ని ప్రత్యేక అంశాలను నమోదు చేయడం కోసం ఏర్పాటు చేయబడిన పుస్తకమే అసలు చిట్టా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్ని 6 రూపాయలు కొన్నాము. 6 రూపాయలు ఫర్నిచర్ కొన్నప్పుడు దాన్ని కొనుగోలు పుస్తకంలో తీసుకోవచ్చా? తీసుకోరాదు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే సరుకు అమ్మినట్లయితే 6 రూపాయలు సరుకు అమ్మినట్లయితే తీసుకోవచ్చు. 6 రూపాయలు సరుకు కొన్నట్లయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫర్నిచర్ కొనటం అనేది, ఫర్నిచర్ అనేది ఏంటి? ఆస్తి. అది నగదుకి సంబంధించిన అంశం కదా. సో అసలు చిట్టాలు నమోదు చేసేటప్పుడు అలా ఏ పైన పేర్కొన్న 7 పుస్తకాల్లో ఎక్కడా కూడా నమోదు చేయడానికి అవకాశం లేకుండా ఉన్న అంశాలను ఇందులో నమోదు చేయటం జరుగుతుంది. అంటే 6 రూపాయలు కొన్న సరుకు, 6 రూపాయలు కొన్న సరుకు మళ్ళీ అంత 6 రూపాయలు సరుకు 6 రూపాయలు ఫర్నిచర్ కొన్నప్పుడు ఫర్నిచరు ఫర్నిచరు 6 రూపాయలు కొన్నప్పుడు అది అటు నగదు పుస్తకంలో నమోదు చేయలేము కాబట్టి ఇటు అప్పుల్లో కూడా నమోదు చేయడానికి నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫర్నిచర్ 6 రూపాయలు కొన్నప్పుడు అది సరుకు కాదు కనుక, ఫర్నిచర్ వ్యాపారం అయితేనేమో అదే సరుకు అవుతుంది. అలా ఫర్నిచర్ కాకుండా కిరాణం షాప్ ఉన్నట్లయితే అప్పుడు ఫర్నిచర్ అనేది వాళ్ళకి ఆస్తి అవుతుంది, కానీ
సరుకు కాదు. అలాంటి సందర్భంలోని అంశాలని ప్రత్యేకంగా ఒక బుక్ తెచ్చి ఆ బుక్లో రాస్తాము. ఆ బుక్నే అసలు చిట్టా అంటాం. జర్నల్ ప్రాపర్ అసలు చిట్టా, అందులో అంశాలను నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత నగదు పుస్తకం విషయంలో తీసుకున్నట్లయితే నగదు పుస్తకంలో మనము రకరకాల ఖాతాలు తయారు చేస్తాం కాబట్టి ఎక్కువగా నగదు పుస్తకంలో నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తాము. దాని గురించి ప్రత్యేకంగా నేర్చుకుందాము. ఇప్పటికీ అన్ని వ్యవహారాలు ఎలా నమోదు చేయాలనే ఐడియా ఒకటి వచ్చుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం నగదు పుస్తకం గురించి చదువుకుందాం. నగదు పుస్తకం ఇక్కడ చూడండి. నగదు పుస్తకం ప్రతి వ్యాపారంలో అనేక రకాలైన మరియు అధిక సంఖ్యలో నగదు లావాదేవీలు ఉండటం జరుగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నగదుకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా కనిపించటం జరుగుతుంది. అలా రోజువారీ కార్యకలాపాలు అవి నగదుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఈ నగదు పుస్తకంలో నమోదు చేయటం జరుగుతుంది. ఈ నగదు పుస్తకంని మనం మొదట ఒక వరుస నగదు పుస్తకం అంటే సాధారణ నగదు పుస్తకం తయారు చేయడం జరుగుతుంది. తర్వాత 2 వరుసల నగదు పుస్తకం అంటే వ్యవహారాలు బ్యాంకుతో కూడా జరిపినప్పుడు నగదు పుస్తకం మరియు బ్యాంక్ 2 వరుసల నగదు పుస్తకాన్ని నగదు పుస్తకం మరియు డిస్కౌంట్కు సంబంధించి 2 వరుసల నగదు పుస్తకాన్ని తయారు చేస్తాం. అట్లానే నగదు, బ్యాంకు, డిస్కౌంట్ ఇలా 3 ఉన్నప్పుడు కూడా 3 వరుసల నగదు పుస్తకంని తయారు చేయటం జరుగుతుంది. 3 వరుసల నగదు చుట్ట పుస్తకం. ఆ తర్వాత 3 వరుసల నగదు చుట్ట పుస్తకం తర్వాత వివిధ వ్యవహారాలను 3 వరుసల నగదు పుస్తకంలో నగదు, బ్యాంకు, డిస్కౌంట్ మూడింటిని ఒకే చోట చూపిస్తాం. మూడింటిని ఒకే పుస్తకంలో నమోదు చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు క్లాస్లో మనం సాధారణ లేదా ఒంటి వరుస నగదు పుస్తకం గురించి నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఎలా దాన్ని తయారు చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్లో ఏమేమి ఉన్నాయంటే తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తం రూపాయలు. తర్వాత మళ్ళీ క్రెడిట్ వైపున తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తం రూపాయలు. ఇలా ఒక ఖాతాని రెండు హాఫ్లుగా
విభజించి ఎడమవైపు భాగాన్ని డెబిట్ అని, కుడివైపు భాగాన్ని క్రెడిట్ అని ఒక ఖాతా రూపంలో నమోదు చేయటం జరుగుతుంది. మామూలు ఖాతా పుస్తకాలు ఎలా ఉంటాయో అలా నమోదు చేయడం జరుగుతుంది. సాధారణ ఎక్కువ మంది ఈ పద్ధతినే ఉపయోగిస్తూ ఉంటారు. వ్యవహారాలు మరీ ఎక్కువగా లేకుండా తక్కువగా ఉన్నప్పుడు సాధారణ నగదు చిట్టాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నగదు పుస్తకంకి సంబంధించి ఒక లెక్క చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక వరుస నగదు పుస్తకంలో ఫస్ట్ దీన్ని టీ ఆకారంలో 2 భాగాలుగా విభజించుకున్నాము. ఇక్కడ మనకి ఇట్లాగే తేదీ, వివరాలు, పుట్ట సంఖ్య, 1000 పుట్ట సంఖ్య, మళ్ళీ వివరాలు, డిస్కౌంట్ వివరాలు, నా అమౌంట్, తర్వాత క్రెడిట్ వైపున కూడా తేదీ, వివరాలు, పుట్ట సంఖ్య, నగదు కాలమ్స్ వస్తాయి. వాటి ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ క్రింద ఇవ్వబడిన ఒక ప్రాబ్లం చూద్దాము. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి. దిగువ ఇచ్చిన వివరాల నుండి ఇది 2 వరుసలు ఉంది కదా, వేరే చూద్దాం. ఇక్కడ నగదు, డిస్కౌంట్ మరియు 2 ఉన్నాయి. 2 వరుసల నగదు పుస్తకం. మూడు వరుసల నగదు పుస్తకం అయినట్లయితేనేమో మనకు అదనంగా మళ్ళీ డిస్కౌంట్, నగదు, బ్యాంకు ఇలా 3 వస్తాయి. 3 వరుసలు రావటం జరుగుతుంది. ఇప్పుడు మనము 2 వరుసల నగదు పుస్తకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఈ క్రింద ఉన్న వ్యవహారాలకు వివరాలకు నగదు మరియు డిస్కౌంట్ వరుసలతో కూడిన నగదు పుస్తకాన్ని తయారు చేయండి అని చెప్పడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నట్లయితే 2015 జనవరి 1 నాడు మనకి నగదు నిల్వ రూపాయలు 500 కనిపిస్తుంది. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట అది. ఓకే, తర్వాత వచ్చేసి నగదు అమ్మకాలు ఇవ్వటం జరిగింది. ఒక్కో ట్రాన్సాక్షన్ ఎలా నమోదు చేస్తాము అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది కూడా ఖాతా, నగదు పుస్తకం అనేది కూడా ఖాతా రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఒక పేజీని రెండు సమాన భాగాలుగా విడగొట్టి ఎడమవైపు భాగాన్ని డెబిట్ అని, కుడివైపు భాగాన్ని క్రెడిట్ అని నమోదు చేయడం జరుగుతుంది. డెబిట్ వైపున మళ్ళీ సపరేట్గా తేదీ, వివరాలు, జేఎఫ్ జనరల్ ఫోలియో నంబర్, మొత్తం రూపాయలు. ఒకవేళ డిస్కౌంట్ ఉన్నట్లయితే డిస్కౌంట్, తర్వాత మొత్తం రూపాయలు. ఇలాగే డెబిట్ నుండి మరియు క్రెడిట్ వైపున కూడా సపరేట్గా క్రెడిట్ వైపు కూడా అదే విధంగా రాయటం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కో ట్రాన్సాక్షన్లో ఎలా ఎంటర్ చేస్తారో చూద్దాము. ఇందాక చెప్పాను కదా నేను, జనవరి
ఫస్ట్ రోజున మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది అని నగదు పుస్తకం ఎప్పుడు కూడా డెబిట్ వైపు బ్యాలెన్స్నే చూపిస్తుంది. కాబట్టి డెబిట్ వైపున ఫస్ట్ అంశం తీసుకోండి. 2 తెచ్చిన నిల్వ. 2 తెచ్చిన నిల్వ ఎంత ఉంది ఇక్కడ మనకి? తెచ్చిన నిల్వ 500. అదే మొత్తాన్ని మనం మెన్షన్ చేయటం జరుగుతుంది. డెబిట్ వైపున 2 తెచ్చిన నిల్వ రూపాయలు 500 మొత్తం వరుసలో నమోదు చేస్తున్నాము. ఓకే. తర్వాత జనవరి 5th రోజు నగదు అమ్మకాలు రూపాయలు 4000. నగదు అమ్మకాలు రూపాయలు 4000. సరుకు అమ్మినప్పుడు, నగదుకు సరుకు అమ్మినప్పుడు మీరు నగదును ఆధారంగా తీసుకొని చిట్టాపద్దును ఇమాజినేషన్ చేసుకోండి. నగదుకు సరుకు అమ్మినప్పుడు మీకు నగదు వస్తుందా పోతుందా? పోతుంది. నగదుకి సరుకుని అమ్మినప్పుడు వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి సరుకు తీసుకెళ్తారు కాబట్టి మనకు నగదు వస్తుంది. నగదు వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? మనం నగదు పుస్తకంలో డెబిట్ వైపున నమోదు చేస్తాం. అవునా? చూడండి ఇక్కడ నగదు పుస్తకంలో డెబిట్ వైపున 2 అమ్మకాల ఖాతా అని ఎంత అమౌంట్ వచ్చింది? 4000. ఓకే. 2 అమ్మకాల ఖాతా 4000 నగదుకు సరుకు అమ్మినప్పుడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్లో ఎలాంటి డిస్కౌంట్లు లేవు కాబట్టి అవసరం లేదు. డిస్కౌంట్ ఏదైనా ఉండుంటే ఈ డిస్కౌంట్ వరుసలో వేస్తాం. ఇక్కడ ఎలాంటి డిస్కౌంట్ లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. తర్వాత జనవరి 10th రోజు బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు రూపాయలు 3000. బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మన దగ్గర నగదు వస్తుందా పోతుందా? పోతుంది. కాబట్టి ఎటువైపు నమోదు చేయాలి? క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఓకే. చూడండి, బై బ్యాంక్ ఖాతా అని బ్యాంక్ వరుసలో నగదు అమౌంట్ కాలంలో రాస్తాం. అవునా? అట్లాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది మనకి? సతీష్ నుండి అతని ఖాతాకు రూపాయలు 1500కు పూర్తి పరిష్కారంగా పొందిన మొత్తము. అంటే సతీష్ నుండి మనకి నగదు వచ్చింది. అవునా? ఇక్కడ ఒకసారి ట్రాన్సాక్షన్ క్లియర్గా మీరు చదవండి. సతీష్ నుండి వచ్చిన నగదు ఎంత వచ్చింది? సతీష్ నుండి 1480 రూపాయలు వచ్చింది. కానీ అతను ఎంత ఇవ్వాలి మనకి? ఇక్కడ ఇచ్చాడు కదా. సతీష్ నుండి అతని ఖాతాకు 1500కు పూర్తి పరిష్కారంగా పొందిన మొత్తం 1480. 1500కు బదులుగా 1480 వచ్చిందంటే ద రిమైనింగ్ 20 రూపీస్ ఈజ్ డిస్కౌంట్. ఇక్కడ చూడండి, వచ్చింది కాబట్టి డెబిట్ వైపున కదా రాయాలి. రాసామా? సతీష్ ఖాతా 1480, డిస్కౌంట్లో 20. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది మనకి ఇక్కడ? మెహతాకు చెల్లించిన నగదు 770, వచ్చిన డిస్కౌంట్ 30. నగదు చెల్లించినాం అంటే వస్తుందా పోతుందా? పోతుంది కదా. సో క్రెడిట్ వైపున మెహతా ఖాతా ఇక్కడ చూడండి, క్రెడిట్ వైపున జనవరి 14th రోజు మెహతా ఖాతా అమౌంట్ కాలంలో 770, డిస్కౌంట్ కాలంలో 30. నెక్స్ట్ ఇక్కడ సిన్హా నుండి వసూలైన నగదు. సిన్హా నుండి నగదు ఎంత వసూలైంది? 585 రూపాయలు. ఇక్కడ బ్రాకెట్ లో మనకి
అనుమతించిన డిస్కౌంట్ అని చెప్పడం జరిగింది రూపాయలు 15. వసూలైన నగదు అంటే మనకి డెబిట్ వైపున నమోదవుతుంది కదా. బుక్ లోకి వెళ్ళండి, డెబిట్ వైపున కనిపిస్తుందా సిన్హా ఖాతా నగదు కాలంలో 585, డిస్కౌంట్లో 15. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది చూద్దాం. రామ్ మోహన్ కు చెల్లించిన నగదు, అనుమతించిన డిస్కౌంట్ 15. చెల్లించినాము అంటే మన దగ్గర నుండి నగదు పోతుంది కదా. ఎక్కడ రాయాలి మనం? క్రెడిట్ వైపున. రామ్ మోహన్ ఖాతా 415, డిస్కౌంట్ 15 రూపీస్. తర్వాత 27th రోజు తీసుకున్నట్లయితే నగదు కొనుగోళ్లు 300, కొన్నప్పుడు నగదు కొనుగోళ్లు కొన్నప్పుడు మన దగ్గర నగదు పోతుంది కాబట్టి క్రెడిట్ వైపున కొనుగోలు ఖాతా అమౌంట్ 300. చెల్లించిన జీతాల్లో కూడా మనకి డబ్బులు పోతున్నాయి కదా, మన దగ్గర నగదు పోతుంది కాబట్టి బై జీతాల ఖాతా 2000. ఆఫీస్ ఉపయోగం కోసము రాసిన చెక్కు 800, ఆఫీస్ కొరకు బ్యాంకు నుండి తీసుకున్న నగదు అని అర్థం. ఇది ఆఫీస్ కోసం బ్యాంకు నుండి తీసుకున్న నగదు కాబట్టి మనకు నగదు వస్తుంది కాబట్టి ఎక్కడ నమోదు చేయాలి? డెబిట్ వైపున బ్యాంక్ ఖాతా అమౌంట్ రూపంలో 800. ఇలా మనకు రెండు వైపుల ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయినప్పుడు కామన్గా నగదు పుస్తకం ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అని చెప్పాను కదా, కనుక డెబిటే ఎక్కువగా ఉంటుంది. టోటల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి రఫ్లో మనము డెబిట్ వైపు ఉన్న అంశాలని మొత్తము, క్రెడిట్ వైపు ఉన్న అంశాలని మొత్తము యాడ్ చేసుకోవాలి. ఈ లెక్కలో మనకు డెబిట్ వైపు ఎక్కువగా ఉంది 7365. అదే మొత్తాన్ని క్రెడిట్ వైపున కూడా రాసుకోవాలి, కానీ డిస్కౌంట్ని మాత్రం వేరువేరుగా టోటల్ చేసుకోవాలి. ఇది డెబిట్ క్రెడిట్ మ్యాచ్ అవ్వదు. డెబిట్లో 35 రూపీస్, క్రెడిట్లో 45, అలాగే వేసేసేయాలి. టోటల్ అమౌంట్ మాత్రం డెబిట్లో ఎంత వచ్చిందో ఎక్కువ ఉంటుందో అదే అమౌంట్ని రెండు వైపులా తీసుకోవాలి. సాధారణంగా ఎప్పుడు కూడా డెబిట్ ఎక్కువగా ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ నుంచి క్రెడిట్ బ్యాలెన్స్ తీసేయగా వచ్చిన మొత్తము 800. దీన్ని మనం తేల్చిన నిల్వ అంటాము. ఈ తేల్చిన నిల్వను మనం జనవరి 31 మంత్ ఎండింగ్ రోజు చేస్తాము కాబట్టి 31 జనవరి రోజు తేల్చిన నిల్వ 800. దాన్ని నెక్స్ట్ మంత్కి తీసుకెళ్తాము, అప్పుడు ఆపోజిట్లో రాయాలి ఫిబ్రవరి 1 తెచ్చిన నిల్వ 800. ఓకే, ఇది 2 వరుసల నగదు పుస్తకం. నెక్స్ట్ క్లాస్లో మనము 3 వరుసల నగదు పుస్తకం గురించి చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ class.